హే గైస్, వెల్కమ్ టు వింటే భారతమే వినాలి. ఈ ఛానల్లో మనం ఎక్స్ప్లోర్ చేయబోతున్న మహాభారతంలో ఇది ఫస్ట్ ఎపిసోడ్. మహాభారతం ప్రవచనం చెప్పడం స్టార్ట్ అయిన సీక్రెట్ ప్లేస్ నైమిషారణ్యం అసలు మొట్టమొదటిసారి ఎలా ఆవిర్భవించిందో ఇందులో తెలుసుకుందాం. వాసుదేవుడు శ్రీకృష్ణుడు ఈ భూలోకం నుండి తన అవతారం ముగించిన తరువాత ద్వాపరయుగం చివరి అడుగు వేసి కలియుగం మౌనంగా ప్రవేశించబోతున్న సందర్భమది. ఈ కలి ప్రభావం భూలోకం మొత్తాన్ని ఆక్రమించే ముందు ఒక గొప్ప ఆలోచన, ఒక దైవ సంకల్పం మహారిషుల హృదయాలలో జన్మించింది. శౌనకాది మహర్షులు సత్రయాగం నిర్వహించడానికి ఈ కలియుగంలో కూడా కలిపురుషుడి ప్రభావం లేని ఒక పరమ పవిత్ర ప్రదేశం ఈ భూమండలంలో ఉందా, ఉంటే సూచించండి అని అడగడానికి సృష్టికర్తయైన బ్రహ్మదేవుడి వద్దకు వెళ్లారు. భక్తితో, వినయంతో, ప్రభూ, మాకు ఆ పవిత్ర ప్రదేశాన్ని చూపించండి అని ప్రార్థించారు. అప్పుడు బ్రహ్మదేవుడు తన హృదయం మధ్యభాగంలో ఉన్న అనాహత చక్రం నుండి ఒక దివ్య చక్రాన్ని సృష్టించాడు. ఆ చక్రము చెక్కతో నిర్మింపబడింది. దానిని చుట్టుకొని ఇనుప బద్ది ఉంది. బ్రహ్మదేవుడు ఆ చక్రాన్ని వదులుతూ ఇలా చెప్పాడు: ఈ చక్రము ఎక్కడ ఆగుతుందో అదే కలి ప్రభావం లేని పరమ పవిత్రమైన ప్రదేశం. ఆ దివ్య చక్రము అత్యంత వేగంగా పర్వతాలు దాటింది, నదులు ఛేదించింది, దేశాలు, కాలాలు అన్నీ దాటి ముందుకు దూసుకుపోయింది. ఒక దట్టమైన అరణ్యం వైపు వెళ్లి అకస్మాత్తుగా నెలను చీల్చుకుంటూ లోతుగా దూకింది. ఆ ఇనుపబద్ది భూమిని చీల్చగానే జలధారాలు పరిభ్రమిస్తూ పైకి ఉబికి వచ్చాయి. సంస్కృతంలో ఆ ఇనుపబద్దిని నేమి అని అంటారు. కాబట్టి నేమి మొదటిసారి స్పృశించిన భూమి కావడంతో ఆ ప్రదేశం నైమిషముగా పిలువబడింది. అది అరణ్యం కాబట్టి ఆ పవిత్ర క్షేత్రం నైమిషారణ్యంగా పిలువబడింది. శౌనకాది మహర్షులు కలిపురుషుడి ప్రభావం లేని ప్రదేశం పొందిన ఆనందంతో పరమ సంతోషంగా ఆ నైమిషారణ్యంలో అనేక సంవత్సరాలు తపస్సులు చేస్తూ సత్రయాగం ఆరంభించారు. ఈ క్షేత్రం కేవలం ఒక సాధారణ అరణ్యం కాదు. ఈ క్షేత్రం కలియుగంలో కలికి కూడా అధికారం లేని దైవ రక్షిత ప్రదేశం. శ్రీమన్నారాయణుడు అణువణువునా కొలువై ఉన్న భూలోక వైకుంఠం. వింటే భారతమే వినాలి అనే పాంచజన్యాన్ని నేను పూరిస్తున్నాను. రథం అనే మా ఈ ఛానల్లో సభ్యత్వం పొంది మీ సారథ్యంతో సోషల్ మీడియా అనే కురుక్షేత్రంలో ముందుకు అధిరోహించడానికి ఓ సైనిక ప్రేక్షకుల్లారా, మీరు సిద్ధమా? మా మహాభారతం వీడియోసు మీ మనస్సును మెప్పిస్తే మీ బ్రొటనవ్రేలును గురుదక్షిణగా సమర్పించడానికి ఓ ఏకలవ్య శిష్యులారా, మీకు సమ్మితమా? మీ స్నేహితులకి మరియు కుటుంబ సభ్యులకు మా కంటెంట్ని చేరవేయుటకు సహకరించడానికి ఓ అభిమాన దేవతలారా, మీరు సంసిద్ధమా? మా కలం అనే గాంధీవాన్ని ఉపయోగించి, పదజాలమనే సమ్మోహన అస్త్రాన్ని ప్రయోగించి మిమ్మల్ని మైమరిపిస్తాము. వింటూ ఆస్వాదించండి. ధన్యవాదములు.